Dr. Kondareddy Radhika, fertility consultant at ARC Fertility Center, Ongole branch. PCOD ఉంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయా, ప్రెగ్నెన్సీ రాదా అన్న కామన్ క్వశ్చన్ అడుగుతుంటారు. అసలు PCOD అంటే ఏంటి అన్నది చూద్దాం. PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్. స్కాన్లో కనుక ఉండాల్సిన యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ కౌంట్ ఉన్నప్పుడు మనం స్కాన్ ఇంప్రెషన్లో పాలిసిస్టిక్ ఓవేరీ అని ఇస్తామండి. దాంతోపాటు అసోసియేటెడ్గా మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్, యాక్నీ ప్రాబ్లమ్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. ఫర్టిలిటీకి దీనికి సంబంధం ఏంటి, PCOకి సంబంధం ఏంటి అంటే యూజువల్గా నీటి బుడగలు అంటాము వాడుక పదంలో. PCO అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ ఫాలికల్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే న్యాచురల్ ఎగ్ డెవలప్మెంట్ అనేది చాలా పూర్గా ఉంటుంది. న్యాచురల్గా జరగాల్సిన ఎగ్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఎప్పుడైతే న్యాచురల్ ఎగ్ డెవలప్మెంట్ జరగట్లేదో అండాశయంలో ఎగ్ అనేది ఎదగదో అలానే అండం అనేది విడుదలవ్వదు. కాబట్టి మనకి ప్రెగ్నెన్సీను నిలబడదు, అలానే పీరియడ్స్ అనేది కూడా కరెక్ట్గా రాదండి. సో మనం ట్రీట్మెంట్స్ వైజ్ ఏం చేస్తాము అంటే ఎగ్ డెవలప్మెంట్కి మనం మెడికేషన్ ఇస్తాము, అలానే ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలాగా చూస్తాము.